హలో నాయక్, నేను మాక్సిమం ట్రై చేశాను నాయక్, కుదరలేదు. ఎస్పీ ఆఫీస్ నుంచి సుగుణ మీద ఇప్పుడే లుకౌట్ నోటీస్ వచ్చింది. ఐ థింక్ నువ్వు బయలుదేరితే బెటర్. సుగుణని తీసుకుని బ్యాగ్ తీసుకో. స్వామి బాగున్నావా? స్వామి తెలుసు కదా, ఇదే మొదటిసారి అనుకుంటా. ఇదిగో మా నాన్న ఈ గూడెంలోనే అందరికీ చదవటం నేర్పించింది, నాకు బతకడం నేర్పించింది. అంతా బాగానే ఉందిగా? ఇల్లు సాఫ్ చేయించారా? సుట్టు సుక్కలు ఉన్నాయంటూ చూసి నువ్వు మురిసిపోకే ఓ సందమామ. నీ సిట్ట సిగరి దారిలో నా నిడ కూడా తోడు రాదే నా సందమామ. సీకటంతా తాగి నీవు సిద్ధరంగా సిందేయకే ఓ సందమామ. అమావాస్య ఘడియ నీకు ముందరున్నదని మరిసిపోకే నా సందమామ. నేననే పట్టుతోటి నీకు నువ్వే దూరంగాకే ఓ సందమామ. నువ్వు పుట్టక ముందే పుట్టే నువ్వు పోయినా ఉంటదే లోకం నా సందమామ. నాయక్ సార్ సస్పెండ్ అయ్యారటగా. మనుషులకు రోజులు కావబోయా. అవసరం అంటే 50,000 ఇచ్చిండు, తిరిగిద్దామని వస్తే లేడు. ఎంతన్నా? 40 రూపాయలు. సింహాద్రిగూడెం పక్కన తాండాలో ఉంటారు. అక్కడ నాయక్ సార్ ఉండకపోవచ్చు, ఆయన పెళ్ళం ఉంటుంది. వెళ్ళి ఇక్కడ పోయి ఇచ్చేయండి డబ్బులు. సరే డబ్బు ఇచ్చారా? ఏమైందమ్మా? నాయక్! హలో, సుగుణ ఏంటి చెప్పు. చేసింది నీ పెండ్లం కాదు, 50 గ్రాముల ఫోన్ తెచ్చినాం, 50 కేజీల నీ పెండ్లాన్ని తెచ్చినాం. విన్నావా? డానీ సార్తో గొడవలొద్దు, కాంప్రమైజ్ అయిపో. లేదంటే నెక్స్ట్ టైం నీ పెండ్లం మార్చరీలో ఉంటుంది, ఫోన్ హాస్పిటల్ నుంచి వస్తుంది. ఏం చూస్తున్నావు? తాళం తీసుకురా.
వెళ్ళు తాళాలు వచ్చి నేను రాలేనట్టు నా కొడకల్లారా వస్తున్నా నా కొడకల్లారా డానీ గడ్ ఎక్కడరా? నాకు తెలీదు. తెలీదరా నీకు? తెలీదా? తెలీదు. ఎక్కడ డానీ గడ్ ఎక్కడ? ఎక్కడ? డానీ రారా, బయటికి రారా. డానీ గడ్ ఎక్కడ? ఎక్కడ? ఎక్కడ మీ డానీ గడ్? ఎక్కడ? 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 చెప్పరా కూడా. రాదేంట్రా తాళం? ఇందా తాళం వచ్చి ఇప్పుడు తాళం తీనా కూడా. ఎక్కడ డానీ గడ్? నువ్వు ఎక్కడికి నా కొడకల్లారా? నా పెళ్ళం జోలికి వస్తారా? నా పెళ్ళం కూడా నా బిడ్డ మీదకి వస్తారు, నా పెళ్ళం మీదకి వస్తారు నా కొడక. నా పెళ్ళం జోలికి వస్తారా? నా బిడ్డ మీదకి వస్తారు. నువ్వు ఎక్కడికి నా కొడక? తాళం వేసు నా కొడక. తాళం వేసి తప్పించుకున్నావు నా కొడక. ఎక్కడ నీకు డానీ గడ్? ఎక్కడ డానీ గడ్? వచ్చిన కొడక నువ్వు. ఎవడరా ఇడు? నేనున్న చోటల్లో ఎవడో వాడిని కొడతా ఉంటాడు. అసలు ఎవరిడు? ఎందుకు కొడతాడు? ఏమో నాకేం తెలీదు. కారాబ్ చెప్తా. విన్ను పంపిస్తా. దారాడానికి నీకోసం చూస్తున్నా. నా కుటుంబం ఇక్కడ నువ్వే చెప్పండి. పంపించండి, నాకు సంబంధం. ఇది మా అయ్యే సెట్. పేమెంట్ మీ అమ్మదావే? మాపే మధ్యాహ్న రాయ్, మీ అమ్మ పేరు తీస్తాను నీకు ఇంత కాలింది. నా కొడుకు అమ్మను ముట్టుకు నాకు ఎంత కాలు దిబ్బే. ఆడాళ్ళ మీద లేకుండా నాయక్ వాళ్ళు చేసిన తప్పైతే నువ్వు కొడితే రైట్ అయిపోద్దా? నువ్వు ఇంకా పోలీసు వాడు అనుకుంటున్నావా? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా నీకు? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా? ఆగు నాయక్, నాయక్ ఆగు, నాయక్, నాయక్ ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్, ఫర్ గాడ్స్ సేక్ ఆగు నాయక్, ఆగమంటున్నా. నేను చెప్పేది విను. సుగుణకేం కాలేదు, సుగుణకేం కాలేదు. బాబు కూడా బానే ఉన్నాడు. నువ్వు వెళ్ళి వాళ్ళ సంగతి చూసుకో, నేను వీడి సంగతి చూసుకుంటాను. వాళ్ళు బానే ఉన్నారు నాయక్, ప్లీజ్ నా మాట విను. వాళ్ళకి ఏదైనా అవుతే వచ్చి నా తల తీసుకెళ్ళి నాయక్. నువ్వు వెళ్ళు, నా మాట విను నాయక్, నన్ను నమ్ము. వెళ్ళు నాయక్, వెళ్ళు. ఇట్స్ ఓకే, రిలాక్స్. నువ్వు వెళ్ళు, నేను చూసుకో. గుర్తెట్టుకో, వదిలేదే లేదు నిన్ను. ఏంట్రా గుర్తుపెట్టుకునేది? సినిమా చూస్తున్నారంటే వెళ్ళి అరెస్ట్ అయ్యింది వాళ్ళని, వీళ్ళని కూడా. అడేస్తే భయపడతావా? ఆడికన్నా గట్టిగా ఆరోగల్లో ఎవడాడో ఏమన్నా దిగొచ్చాడా? ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ సస్పెండెడ్.
డానీ, నువ్వు ఈ సిటీలో సిగ్నల్ దగ్గర కానిస్టేబుల్స్ ని, చెక్ పోస్ట్ల దగ్గర పోలీసులని మేనేజ్ చేసి ఉంటావు. కానీ పోలీసులు అంతా అంతే అనుకోద్దా. అసలు నాయక్ పోలీసే కాదు. ఒక వైల్డ్ యానిమల్ కి కళ్ళం వేసినట్టు ఒక ఎక్స్ట్రీమిస్ట్ కి యూనిఫామ్ వేసి వాడిని కంట్రోల్లో పెట్టావు. నువ్వు ఆ యూనిఫామ్ తీసేసావు. కొక్కిలి దేవరా అని పేరు విన్నావా? వినలేదు. అదిగో అది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆ పేరేంటో, దాని వెనక ఉన్న కథ ఏంటో ఈ ఊర్లో చాలా మందికి తెలుసు. కానీ ఎవరు దాని గురించి మాట్లాడరు. ఇట్స్ లైక్ అ సీక్రెట్ ఓత్. డానీ, ఇందాక వాడిని చేయి పట్టుకున్నాడు చూసావా? అది సావు నిన్ను పట్టుకున్నట్టు. నరాల రక్తం ఆగిపోయి, బీపీ పెరిగిపోయి, ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. అది నాయక్ టెక్నిక్. సో జస్ట్ బి కేర్ఫుల్. ఆ సీఏ గడు కథగమ్మాడు కదా, కుక్కిలి దేవరా అని, సెక్రెడ్ ఓత్ అని. ఆ నాయక్ గడి కన్సీన్ ఉందా? పదైదేండ్ల క్రితం ఈడొక ఫారెస్ట్ కాంట్రాక్టర్ ఉండేటోడు. ఈ గూడెంకు అవతలే చెక్ పోస్ట్ పెట్టినాడు. అప్పట్నుంచి చెట్టు కనపడితే దొంగల కింద కొట్టేయడం, మడిసి కనపడితే కూలీ కింద లెక్కెయ్యడం, ఆడబిడ్డ కనపడితే అంగుళాల కింద కొలిసెయ్యడం. ఓ పొద్దు ఎర్రతాండా నుంచి 3 ఆడబిడ్డల్ని ఎత్తుకుపోయినారు. కండ్ల ముందు బిడ్డలు కనపడుతున్నా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప కాపాడుకోలేని గతి. అప్పుడొచ్చినాడు దొరా సోమలయ్య మాస్టారి కొడుకు. 10 ఏండ్ల తర్వాత ఊరికి బస్సు దిగతానే పోస్టు దాటినాడు. నేను అడవి తగలట్టం చూసినా, పులి మీదట్టం చూసినా, కానీ ఆ పొద్దు నేను చూసింది వేరు దొరా. మునిపెన్నడూ చూడలా.
లంకను తగలబెట్టి సీతమ్మ తల్లిని తీసుకొచ్చి అప్ప చెప్పినట్టు మా బిడ్డల్ని తీసుకొచ్చి మా చేతుల్లో పెట్టినాడు. మరి ఆ కాంట్రాక్టర్ ఏం చేశాడు? ఆ మోటార్ బండితో లిఫ్ట్ ఇచ్చాడా? అడివంటే అమ్మ కాదురా, నువ్వేం చేసినా భరించడానికి. అమ్మోరు కన్ను తెరిచిందా ప్రతి కొమ్మ విల్లవుతుంది, ప్రతి ఆకు బాణం అవుతుంది, ప్రతి చెట్టు యుద్ధం చేస్తుంది, పిట్టలు కూడా ఫిరంగులవుతాయి, చివరికి గడ్డి పరక్ కూడా గొడ్డలై పైకి లేస్తుంది, అడ్డం వచ్చిన వాడి తల తెగ నరుకుతుంది. పళ్ళిచ్చిన చెట్టునే అమ్మంటావు, ప్రాణమిచ్చిన మనిషిని ఏమనాలా? దేవుడన్నావు. ఆ చెట్టుకే తాడు కట్టాం, ఆ చేతికే బొట్టు పెట్టాం, ఆ చోటే గుడి కట్టాం. మరపు రాకుండా ఆ రోజే పండగ చేశాం.